హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము శ్రీరామనవమికి దేవుడికి నైవేద్యంగా పెట్టే వడపప్పు, పానకం, సలివిడి ప్రసాదాలను సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు పెసరపప్పుని కడగాలి. ఇలా పెసరపప్పు 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగిన తర్వాత ఇప్పుడు ఈ పప్పు నిండేంత వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు తురుముకున్న బెల్లం వేసుకుంటున్నాను. ఇందులోని 1 కప్పు నీళ్లు కూడా పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఒకసారి స్పూన్ తోటి మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే బెల్లం త్వరగా కరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఇందులో ఒక పావు కప్పు తురుముకున్న బెల్లం వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఒక అరకప్పు బియ్యపిండి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పొడి బియ్యపిండి తీసుకున్నాను. ఇలా తీసుకుని ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న పావు కప్పు బెల్లానికి అరకప్పు బియ్యపిండి అయితే సరిపోతుందండి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని దీని మొత్తాన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో స్పూన్ తోటి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు మొత్తం పోసుకుంటే పిండి అయితే లూజ్ అయిపోతుందండి. ఇలా స్పూన్ తోటి కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇంత సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇలా నెయ్యి మొత్తం కలిసే విధంగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్గా రెడీ చేసుకునే సలివిడి అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న చలివిడిని ఒక గిన్నెలో పెట్టుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 4 యాలకులు ఇలా వేసుకొని మొత్తాన్ని మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకోవాలండి. ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇలా దంచుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో మనం ముందుగా కరిగించుకొని పెట్టుకున్న బెల్లాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే ఏదైనా నలకలు ఉంటే పోతాయండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న దీంట్లో ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళైతే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని మనం దంచుకున్న మిరియాలు, యాలకుల పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని కొన్ని తులసి ఆకులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పానకం అయితే రెడీ అయిపోతుందండి. మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అయితే నానిపోయాయండి. ఇలా చేత్తో తుంచితే తునిగిపోవాలండి. ఇలా నానిపోయినట్టు ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని వంపేసుకోవాలి. ఇలా వంపేసుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసుకొని దీన్ని కొంచెం బెల్లంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి వడపప్పు అయితే రెడీ అయిపోతాయి. శ్రీరామనవమికి ఇన్స్టెంట్గా రెడీ చేసుకుని ప్రసాదాలను ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.